నీ దేవుడైన యెహోవా వాక్కును ఎలా వినాలి? అశ్రద్ధగా వినొద్దు. దేవుని పనైనా దేవుని మాట అయినా ఏం చేద్దునా? అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేయవాడు ఏంటట? శాపగ్రస్తుడు. అశ్రద్ధ చేయవాడు అనేకమైన అనర్థాలు వాడు కొని తెచ్చుకుంటున్నాడు. రోగాలు, వ్యాధులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కొని తెచ్చుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని ఎవరైతే అశ్రద్ధ చేస్తారో, దేవుని వాక్యాన్ని, దేవుని మాటను, దేవుని సన్నిధిని, దేవుని కార్యాలను ఎవరైతే అశ్రద్ధ చేస్తారో వారు శాపగ్రస్తులు అవుతారు, రోగులు అవుతారు, అనేక సమస్యలు కొని తెచ్చి పెట్టుకుంటారు. వారి బ్రతుకు లాస్టుకు మరణం, నిత్య నరకం. కాబట్టి నేను చెప్పేది ఒకటే మాట, దేవుని వాక్కును, దేవుని మాటను, దేవుని సన్నిధిని, దేవుణ్ణి ఎన్నడూ నీ బ్రతుకులో, నా బ్రతుకులో, మనందరి బ్రతుకులో ఎన్నడూ మనము అశ్రద్ధ చేయరాదు.